నిక్ జోనాస్ హాలీవుడ్కి చెందిన ప్రముఖ పాప్ గాయకుడు, అలాగే మంచి నటుడు కూడా. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిక్. 2018లో వీరి వివాహం చేసుకున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే ఇద్దరు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నిక్ జోనస్ ప్రియాంక కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. ఈ వయసు అంతరం కారణంగా మొదట్లో ఈ జంట బాగా ట్రోలింగ్కి నడిచింది. అయినా అవేవి పట్టించుకోకుండా తమ లైఫ్ను లీడ్ చేస్తున్నారు లవ్లీ కపుల్స్. ఇప్పుడు స్టార్ కపుల్కు మాలతి అనే అందమైన కుమార్తె కూడా పుట్టింది. ఇదిలా ఉంటే ప్రియాంక నిక్ జోనస్కు భారతీయ సంస్కృతి, హిందూ మతం గురించి నేర్పించింది. అందుకే ఇటీవల ఇంటర్వ్యూలో నిక్ జోనస్ భారతదేశం గురించి, ముఖ్యంగా హిందూ మతం గురించి గొప్పగా మాట్లాడారు. హిందూ మతం పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ షోలో నిక్ జోనస్ మాట్లాడుతూ, నేను హిందూ మతంని గౌరవిస్తాను. హిందూ మతం నిజంగా అద్భుతమైనది. ముఖ్యంగా హిందూ మతంలో కర్మ సిద్ధాంతం నన్ను చాలా బాగా ప్రభావితం చేసింది. మనం ఇతరులకు మంచి చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది, అలాగే మనం చెడు చేస్తే మనకు చెడు జరుగుతుంది అనే సిద్ధాంతం నాకు నిజంగా బాగా నచ్చిందని తెలిపారు. భారతీయ పండుగలు, సంప్రదాయాలు ఇప్పుడు మా ఇంట్లో అంతర్భాగం అయిపోయాయి. నేను భారతీయ పండుగలను చాలా ఇష్టపడతానని చెప్పారు. అలాగే ధర్మ కూడా చాలా అద్భుతం. అందుకే మా అమ్మాయి మాలతి మేరీని కూడా నిజమైన హిందూ విలువలతో పెంచుతున్నాం. ఆమెకు వాటి అర్థం తెలిసేలా చూస్తున్నాం. ఇలాంటి బహుళ సంస్కృతులు, మతాలు ఉన్న కుటుంబం దొరకడం నా అదృష్టమని నిక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రియాంక భర్త చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.